కాంగ్రెస్ సర్కార్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల సంక్షేమం కోసం అసెంబ్లీలో చట్టం చేశామని నిన్ననే గవర్నర్ కూడా ఆమోదం తెలిపారన్నారు. నెల రోజుల్లో రూల్స్ ఫామ్ చేసి గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్తో కలిసి హాజరయ్యారు వివేక్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు గిగ్ వర్కర్ల చట్టం తీసుకొచ్చామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. త్వరలోనే హమాలీల సంక్షేమం కోసం బోర్డును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏటీసీ సెంటర్లలో కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మనము కార్మికులకు ఎక్కువ ట్రైనింగ్ చేయాలి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకునే అవసరం ఉంది. అదే ఆలోచనతో మనకు ఇంతమంది కర్మాగారుల అవసరము, వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన టాటాస్ వారితో ఒక ఒప్పందం చేసుకొని 4,000 కోట్ల రూపాయలతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన పి జనార్దన్ రెడ్డి పేరుతో వచ్చే ఏడాది నుంచి పీజేఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలో కూడా పీజేఆర్ కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇదొక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేమిద్దరం చర్చించిన తర్వాత ఈ అవార్డుని కూడా ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరము ఏదైతే విధి విధానాలు ఈ అవార్డు గురించి చేయాలో ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం డెఫినెట్లీ మనం ఈ అవార్డు ఇస్తాం. సమాజంలో మానవీయ కోణం పెరగడం లేదని ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పనిచేసే కార్మికులను స్థాయిని చూడకుండా వాళ్ల కష్ట సుఖాలను తీర్చినప్పుడే సంతృప్తి ఉంటుందన్నారు. గిగ్ వర్కర్ల చట్టం చేయడంలో కీలక పాత్ర వహించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని అభినందించారు మంత్రి జూపల్లి. కార్మికులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న పిల్లలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు చాలా లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందుకే చట్టాలు చేయాలి, చట్టాలను అమలు చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పటికే ఈ గిగ్ వర్కర్స్ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన వివేక్ గారు కూడా దాన్ని చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే కాకా తీసుకొచ్చిన పెన్షన్స్ కార్మికులకు ఇస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అదే 500 రూపాయల పెన్షన్ వస్తోందని దానిని పెంచే వరకు పార్లమెంట్లో పోరాటం చేస్తానన్నారు. తాము ఎప్పుడూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రత్యేకంగా పెన్షన్ విషయానికి వస్తే దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ ఫండ్ ఏదైతే కాకా వెంకటస్వామి గారి హయాంలో అప్పుడు రిలీజ్ చేసినారో ఆ పెన్షన్ ఇప్పటికీ అంతే పెన్షన్ ఉన్నది. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా, 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆనాడు సింగరేణి సంస్థను కాపాడడానికి కాకా వెంకటస్వామి 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని గుర్తు చేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. తమ కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామి తండ్రి స్థానంలో ముందుకు సాగుతున్నారన్నారు. తామంతా కాకా డైరెక్షన్ లో పనిచేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే వినోద్. నాన్నగారి దగ్గర 2-3 అడ్వైజర్లు ఉండే. వినోద్ రాయ్ అనే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆయన అన్నాడు, ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐకు సంబంధించిన డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్, దాన్ని తీపించుకొని పెన్షన్ తీసుకోండి. పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే కూర్చొని మాట్లాడి అదే టైంలో దాదాపు 15 నుంచి 20,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఇవాళ ప్రొవిడెంట్ ఫండ్ పెద్దలు వెంకటస్వామి గారు ఇచ్చింది దాదాపు 5 నుంచి 6 కోట్ల ప్రజలకు యావత్ భారతదేశంలో దొరికిన అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు కార్మిక శాఖ కమిషనర్ దాసరి హరిచందన. టామ్కామ్ ద్వారా కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో 15,000 మంది విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ పొందే విధంగా చూస్తామన్నారు కమిషనర్ హరిచందన. మనము వర్కర్స్ వెల్ఫేర్ అండ్ వర్కర్స్ రైట్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో ఈ గత 2.5 సంవత్సరాల్లో చాలా వరకు
మనము చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరిగింది వెల్ఫేర్ కోసం, వర్కర్స్ రైట్స్ కోసం. అదేవిధంగా మనము ఓవర్ లాస్ట్ 2.5 years మనము ఇండస్ట్రియల్ డైలాగ్ చాలా ప్రయారిటైజ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. 3,710 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ మనము రిసీవ్ చేసుకుంటే దీంట్లో 2,984 సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలిగాము. దీంట్లో ప్రముఖమైనది మన ఆర్టీసీ సమ్మె రిజల్యూషన్. కార్మిక విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం కార్మిక, ఉపాధి, పరిశ్రమల శాఖకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి.